అందరికీ ముందుగా నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమశివాయ కామెంట్ చేయండి. కృష్ణం గారక చతుర్దశి మనకి అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మనం మాస శివరాత్రి అంటూ ఉంటాం. అయితే కృష్ణం గారక చతుర్దశి అని ఎందుకంటాము? ఈరోజు మనం ఏ విధంగా పూజిస్తే సకల కోరికలు తీరుతాయి, మన అధిష్టాలన్నీ నెరవేరుతాయి. ప్రదోష వేళలో ఈరోజు ముఖ్యంగా శివుని అర్చించాలి అని చెప్పబడుతోంది. ఈరోజు ఉపవాసం చేయటం, తెల్లవారుజామున లేవాలి, స్నానాలు ఆచరించాలి, అలాగే రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఏడాదికి ఒకసారి శివరాత్రి వస్తుంది. అయితే ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి, దీన్నే మాస శివరాత్రి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్దశి తిథినాడు మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ఈ నెల డిసెంబర్ 29వ తేదీన ఆదివారం నాడు మాస శివరాత్రి వచ్చింది. ఈ మాస శివరాత్రి రోజున శివ మంత్రాలన్నీ జపించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు. కాబట్టి శివయ్యకు ఇష్టమైన ఈ మాస శివరాత్రి నాడు శివయ్యను ఎలా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుంది, ఏ పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మార్గశిర మాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు డిసెంబర్ 29 ఆదివారం రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాదిలో ఇదే చివరి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు తన భక్తులను విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు శివుడుని పూజించడం ద్వారా చేసిన పాపాలన్నీ నశించి మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అలాంటి వారు ఈ మాస శివరాత్రి నాడు ఇంట్లో శివుడిని పూజించి మీ మనసులో కోరికలను శివయ్యకు చెప్పుకుంటే అవి ఎంతటి కష్టమైన కోరిక అయినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే తీర్చేస్తాడు. అంతటి శక్తి ఈ మాస శివరాత్రి పూజలకు ఉంటుంది. మాస శివరాత్రి రోజున శివుడిని పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి, మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి మాస శివరాత్రి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో శివ పూజను చేసుకోవాలి. ముందుగా మీ పూజ స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. శివునికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు ఎక్కడైనా బిల్వపత్రాలు దొరికితే ఈ మాస శివరాత్రి రోజున శివునికి బిల్వపత్రాన్ని సమర్పించండి. ఈ మాస శివరాత్రి నాడు కుమ్మెత్త పూలతో శివుడిని పూజించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ విధంగా శివునికి ఇష్టమైన పూలతో లేదా మీకు అందుబాటులో ఉండే పూలతో శివుడిని అలంకరించుకొని శివపార్వతులు ముందు ఒక దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి. అప్పులు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అనారోగ్య సమస్యలు అలాగే జాతక దోషాలు తొలగిపోవాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇక పూజలో నైవేద్యంగా పచ్చిపాలు లేదా పండ్లను నివేదించవచ్చు. ఇలా శివుడిని పూజించిన సమయంలో ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతారో అలాంటి వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. జీవితంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. పూజ చివరలో శివ శాలిజాను పట్టించి శివునికి హారతి ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసుకోవాలి. ఈశ్వరుడి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారాలలో ధూపం ఒకటి. ధూపం అంటే ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి మాస శివరాత్రి నాడు శివునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించాలి. ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు. పూజ గదిలో శివలింగం ఉన్నవారు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు ఈ పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతినెలా మాస శివరాత్రి వస్తుంది కాబట్టి మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు. మరి ఇంతటి శక్తివంతమైన మాస శివరాత్రి రోజున శివుడిని దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి వివరించడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి, ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు. ఉదయం ఇంట్లో పూజ పూర్తి చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి 11 సార్లు చండీ ప్రదక్షిణలు చేసి పూజారికి దక్షిణ తాంబూలాన్ని సమర్పించి పండితుని ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మాస శివరాత్రి రోజున చండీ ప్రదక్షిణాలు చేయడం ద్వారా 1,000 సార్లు శివాలయాన్ని దర్శించుకున్నంత భాగ్యం లభిస్తుంది. ఈ మాస శివరాత్రి నాడు శివుని అభిషేకాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున శివుడిని అభిషేకించిన వారికి శివానుగ్రహం సులభంగా లభిస్తుంది.
జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ మాస శివరాత్రి నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహంతో పాటు పరిపూర్ణ ఆయసు కలుగుతుంది, మోక్ష ప్రాప్తి లభిస్తుంది. ఈ మాస శివరాత్రి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి చంద్రుడికి నీటితో ఆర్ఘ్యం సమర్పిస్తే అనంత కోటి పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. అలాగే మాస శివరాత్రి నాడు సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది, మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది, జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నాడు శివుడిని పూజించి ఉపవాసం ఉన్నవారికి అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున తులసిని పూజించిన వారికి ఆకస్మిక ధన ప్రాప్తి లభిస్తుంది, వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. వివాహానికి సంబంధించిన అడ్డంకులు ఏర్పడుతున్న వారు ఈ మాస శివరాత్రి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే వివాహమైన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ మంత్రం ఏమిటంటే ఓం సృష్టికర్త మం వివాహ కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు అన్ని తొలగిపోయి శివుడు నిరాడంబరుడు, ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాస శివరాత్రి రోజున నిరుపేదలకు సహాయం చేయండి, అలా చేస్తే మీ జీవితంలో దేనికి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇలా పేదలకు సహాయం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, మీ జీవితంలో పురోగతి లభిస్తుంది. ఇలా ఈ మాస శివరాత్రి రోజు ఇలాంటి నియమాలు పాటించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులు కండి.